వెల్కమ్ టు వి5 న్యూస్. ఈరోజు ఫిలిం నగర్లోని తెలంగాణ అమరవీరుల సాధనా సమితి ఆధ్వర్యంలో అయితే అమరవీరుల స్తూపంకి భూమి పూజ ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ భూమి పూజకి ముఖ్య అతిథిగా ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య గారు విచ్చేయడం అయితే జరిగింది. సో ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. ఈ అమరవీరుల స్తూపం అనేది ఏర్పాటు చేయడానికి ఈరోజు భూమి పూజ చేస్తున్నారు. సో మీ ఫీలింగ్ ఏంటి సార్? అసలు అమరవీరుల గురించి మీరు చెప్పండి సార్. తెలంగాణలో తొలి అమరుడు దొడ్డి కొమరయ్య గారి 97వ జయంతి సందర్భంగా ఇక్కడ అమరవీరుల స్తూపాన్ని ఏర్పాటు చేసి ఆయన స్ఫూర్తి తొలి అమరుడు తెలంగాణలో రైతాంగ సాధన కోసం, భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం దొరల గడిలను బద్దలగొట్టి ఇలా ఆనాడు తొలి అమరుడైంది కాబట్టి ఆయన స్మారకంగా ఇక్కడ వాళ్ళ పోరాట పటిమ, అదేవిధంగా తెలంగాణ కోసం ఎంతోమంది అమరులైరు. వాళ్ళ స్తూపాన్ని ఇక్కడ ఫిల్మ్ సిటీలో ఏర్పాటు చేయడం కోసం ఇలా పెద్దలు సీనియర్ జర్నలిస్టు పాషం యాదవ్ సార్ కానీ ఇక్కడ ఉన్నటువంటి మిత్ర బృందం అందరూ కూడా వాళ్ళ అమరుల స్ఫూర్తితోటి తెలంగాణ కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఇలా గడిల పాలన బద్దలు కొట్టి ప్రజాపాలన వచ్చింది కాబట్టి ఈ ప్రజాపాలనలో ఎవరైతే గతంలో భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం పోరాడినటువంటి విగ్రహ స్ఫూర్తి పెడితే వచ్చే తరానికి వాళ్ళ ఆదర్శంగా వాళ్ళ ఆశయ సాధన కోసం కష్టపడగా శ్రమించాలనే ఉద్దేశంతో ఇలా అమరుల స్ఫూర్తితోటి వాళ్ళ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉంది. కాబట్టి దొడ్డి కొమరయ్య గారు ఇలా తొలి అమరుడు తెలంగాణలోనే రైతాంగ సాధన పోరాటంలో ఎంతో మంది పోరాడినా కానీ ఇలా తెలంగాణలో తొలి అమరుడిగా పేర్కొంచినటువంటి దొడ్డి కొమరయ్య ఇలా జయంతి సందర్భంగా ఈ ఆవిష్కరణ ఏర్పాటు చేయనుంది. దీనికి అందరూ కూడా సహకరించి వచ్చే వర్ధంతి సమయానికి ఇక్కడ అమరుల వీరందరూ కూడా స్తూపాలు ఏర్పాటు చేయాలని చెప్పి ఇవాళ ఇక్కడ శంకుస్థాపన చేయడం జరుగుతుంది. అయితే చాలామంది ఉద్యమకారులు అయితే ఉన్నారు తెలంగాణ పోరాటంలో. అయితే గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఉద్యమకారులను అయితే పట్టించుకున్న దాఖలాలు లేవు. అయితే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎలాంటి చర్యలు తీసుకుంటారు ఉద్యమకారుల కోసం? కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన పేరు వచ్చింది కాబట్టి ఎంతోమంది ఉద్యమకారులు సాధించిన తెలంగాణలో వాళ్ళకు మళ్ళీ కూడా వాళ్ళ పోరాట ఫలితంతో ఇలా తెలంగాణ వచ్చింది. తెలంగాణ వచ్చిన తర్వాత గడిల పాలన జరుగుతుందనే ఉద్దేశంతో ఇలా ఎంతోమంది ఉద్యమకారులు, నిరుద్యోగులు, జర్నలిస్టులు, సామాజికవేత్తలు అంతా కూడా మార్పు కోరుకురు. ఆ మార్పు ఫలితంగానే ఇలా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. తెలంగాణలో అధికారం వచ్చిన తర్వాత ఈ అమరవీరులను గుర్తించి అమరవీరుల కుటుంబాన్ని కూడా అన్ని విధాలు ఆదుకోవాలనే ఉద్దేశంతో ఇలా ఈ స్తూపాలు ఆవిష్కరణ చేస్తున్నది. వాళ్ళ స్ఫూర్తి వాళ్ళు ఏదైతే కోరుకున్నటువంటి ఇలా రాజ్యం వచ్చిందో ఆ రాజ్యంలో ప్రతి పౌరునికి అన్ని స్వేచ్ఛలు కలిగే విధంగా గడిల పాలన బద్దలు కొట్టడం ప్రజాపాలన స్టార్ట్ అయింది. కాబట్టి ప్రజాపాలనలో ఏదైతే పోరాటం చేసిరో గతంలో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ ఆశయాలు నెరవేర్చుకుంటూ ఏదైతే తెలంగాణ ఉద్యమంలో బలైరో వాళ్ళ కుటుంబాలకు అన్ని విధాల ప్రాతినిధ్యం ఇచ్చి ఈ ప్రభుత్వంలో భాగస్వామ్యం కల్పించడం ముఖ్య ధ్యేయంగా ప్రజాపాలన నిర్వహిస్తున్నాం.